నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే, బనకచర్లపై ఎందాకైనా కొట్లాడతాం, తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం, ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు, నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు, చౌటుప్పల్ సంగారెడ్డి వరకు త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. అయితే బనకచర్లపై ఎందాకైనా కొట్లాడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోము, ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు ఇస్తామంటూ దాదాపుగా చాలా విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతి కలెక్టరేట్లో కూడా 9లోగా అన్ని కలెక్టరేట్లలో విగ్రహాలు నిర్వహిస్తామంటూ ప్రధాన వార్తగా ఉంది. చౌటుప్పల్ సంగారెడ్డి వరకు త్రిపులార్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది ప్రజలారా. అయితే నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. అయితే ఈ నెల 12న స్టార్ట్ అయినటువంటి యుద్ధము ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి వార్త మనకు తెలిసిందే. అయితే ఖతార్ ఇరాన్లకు కూడా తాకిందన్నట్లు యుద్ధ జ్వాలలు అనే ప్రధాన వార్తగా ఉన్నది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించిందన్నట్లు మనకు వార్త ఉన్నది. పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్, గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాలు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి, భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు. అయితే ఈ యొక్క యుద్ధం రెండు దేశాలను విడిచి అయితే మరి అమెరికా పైన, అక్కడ ఉన్నటువంటి ఖతార్ పైన, ఈ సౌత్ దేశాల పైన ఈ యొక్క యుద్ధం అనేది విజృంభణకు గురైపోయింది. అయితే వాళ్ళకి మధ్యలో ఒక రెండు దేశాలతో కాకుండా మిగతా దేశాలు కూడా దీనికి ఇదయ్యే పరిస్థితి, రెండు దేశాలు కూడా పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకారం చర్యలకు దిగింది. ఖతార్ ఇరాక్లోని అమెరికా స్థానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాలపైకి టెహరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఇరాన్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధ అనూహ్య మలుపులు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులతో తాము దాడి చేసినట్లు ప్రధాన వార్తగా కనబడుతున్నది. అయితే ఫ్లాష్ న్యూస్ ఉన్నది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ వివరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్లో మంగళవారం వేకుజామున 3:30 గంటలకు భారత కాలమానం ప్రకారం పోస్టు చేశారు. అందరికీ
అభినందనలు. ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానున్నది. 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పులు విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించినప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. అంతా సజావుగానే జరుగుతుందని భావిస్తున్నా. అందుకోసం ఇరు దేశాలకు అభినందనలు చెప్పదలుచుకున్నా. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందు అలా జరగదు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ పోస్టుపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదంటూ వార్తగా ఉన్నది. అయితే 2 దేశాలు యుద్ధం సీజ్ ఫైర్కు ఒప్పుకున్నట్లు ట్రంప్ తెలిపినట్లు సమాచారం ఈరోజు వేకువజామున మనకు విలేకరుల సమావేశంలో చెప్పినట్లు ప్రధాన వార్తగా తెలుస్తున్నది ప్రజలారా. అయితే 9 రోజుల్లోనే రైతు భరోసా ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్లు విడుదల చేసినట్లు మనకు ప్రధాన వార్తగా ఉన్నది. మిగిలిన వారికి నేడు జమ. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ. వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం పంపిణీ 9 రోజుల్లోపే పూర్తి కానుంది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం సోమవారం 513.13 కోట్లు నిధుల విడుదల చేసింది. దీంతో 7 రోజుల్లో 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా 8,284.66 కోట్లు జమ అయ్యాయి అంటూ ప్రధాన వార్తగా కనపడుతున్నది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం. వాదనలు తీర్పు వాయిదా అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ప్రజలారా. అయితే రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 15,000 మంది రైతులకు మాఫీ కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా మనకు వార్తగా కనపడుతున్నది. ఓకే, నేటి ప్రధాన వార్తలు. అయితే ఎక్కువగా మనకు అయితే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పేజీ మొత్తం ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కు ట్రంప్ ప్రకటించినట్లు మరి 2 దేశాలు సీజ్ ఫైర్కు అంగీకరించాయా మరి లేదా ఇంకేమన్నా కొనసాగుతుందా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడాలి ఎప్పుడైతే మనకు ఈ సీజ్ ఫైర్ మరి ఓకేనా లేకపోతే వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఇది చేసుకొని యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయా చూడాల్సి ఉన్నది. ఓకే, వీక్షించండి ఆర్ న్యూస్. ధన్యవాదాలు ప్రజలారా. థ్యాంక్ యూ.